మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 22వ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం. మొదటి 4 వచనములను చదువుకుందాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలనిది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రమును, దానిలోని విధులను మనం ధ్యానం చేస్తున్నాం. ధర్మశాస్త్రము యొక్క విధి ఒక దొంగతనము చేసేటటువంటి వ్యక్తిని గురించి ఎలా ఉందంటే, ఆ వ్యక్తి దొంగతనము చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా దొరికినట్లయితే అతడు చనిపోవునట్లు ఎవరైనా కొట్టారనుకోండి, అందులో ఎలాంటి అపరాధం ఉండదని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. మరి సూర్యోదయం అయిన తర్వాత అతడు చచ్చునట్లు గనక కొట్టారంటే ఖచ్చితంగా అలా కొట్టినటువంటి వ్యక్తి మీద అపరాధం ఉంటుంది, దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ధర్మశాస్త్రము ఒక దొంగ విషయంలో ఇలాంటి విధిని సూచిస్తూ ఉంది. కనుక రెడ్ హ్యాండెడ్గా దొరికితేనే, ఆ దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకున్నప్పుడే అతడు సూర్యోదయం లోపల, అంటే ఆ రాత్రే గనక కొట్టబడి చంపబడితే అతని కొట్టిన వ్యక్తికి చంపిన వ్యక్తికి ఎలాంటి అపరాధం అనేది అంటదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రం యొక్క విధులు ఎంత కఠినంగా ఉంటున్నాయో చూస్తున్నాం. ఆ తర్వాత రెండవది మనం చూచినప్పుడు, ఒక వ్యక్తి తనకు కలిగినటువంటి పశువును గనక చేలో ఉన్నటువంటి గడ్డిని మేయడానికి వదిలిపెడితే, ఆ పశువు వెళ్ళి వేరొకని యొక్క చేలో ఉన్న గడ్డిని గనక మేసిందనుకోండి, ఆ పశువు ఎవరిదై ఉంటుందో ఆ వ్యక్తి నష్టానికి గురైనటువంటి వ్యక్తికి మూల్యము చెల్లించాలి. ఆ నష్టమును ఖచ్చితంగా అచ్చుకోవాలి. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా సొమ్మును తన పొరుగువానికిచ్చి భద్రం చేయమని చెప్పినప్పుడు, అతని ఇంట అది ఉండగా అది దొంగతనం చేయబడినా లేదంటే పోయినా ఖచ్చితంగా ఆ వ్యక్తి తిరిగి 2 అంతలు చెల్లించాలి. ఏ వ్యక్తి అయితే జాగ్రత్త చేయమని తనకు ధనమును కానీ ఇంకొకటి కానీ ఇచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఖచ్చితంగా 2 అంతలు తిరిగి చెల్లించాలి. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకొక కట్టడ ఎలా ఉందంటే, ప్రతి ద్రోహం, అది ఎద్దును గూర్చి కావచ్చు, గొర్రెను గూర్చి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనాను సరే అది దేవుని దృష్టికి తీసుకొని రాబడాలి. ప్రతి వ్యాజ్యము దేవుని దృష్టికి తీసుకొని రాబడాలి. దేవుడే సరి అయినటువంటి పరిష్కారము ఇరు వర్గాలకు ఇస్తాడు. ఉదాహరణకు, ఇరు వర్గాలకు సమాధానం లేదు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, వారిలో ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనేది తెలియాలంటే ఆ వ్యాజ్యం అనేది దేవుని దృష్టికి తీసుకొని రాబడాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. మన జీవితంలో కూడా ఇలాంటి వాడుక కలిగి ఉండటం మంచిది.
ఏదైనా ఒక వ్యాజ్యము మన దృష్టికి వచ్చినప్పుడు, లేదా మనమే ఒక వ్యాజ్యములో ఉన్నప్పుడు, లేదంటే మన ద్వారానే ఏదైనా వ్యాజ్యము జరుగుతూ ఉన్నప్పుడు మనము దానిని దేవుని దృష్టికి తీసుకుని రావడం శ్రేయస్కరం. మన దేవునికి ఉన్నటువంటి పేరులలో ఒక పేరు ఏంటంటే న్యాయాధిపతి. రోమా 2:11 ప్రకారం మన దేవునికి పక్షపాతం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులకు పక్షపాతం ఉంటుంది. డబ్బున్న వారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా, బంధుప్రీతి కలిగి తమ వారిని ఒకలాగా, పరాయి వారిని ఒకలాగా మరి తీర్పు తీర్చడం అనేది ఈ లోకపు మనుషుల యొక్క సాంప్రదాయం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన పక్షపాతం లేనివాడు. ఆయనకు పక్షపాతం లేదు. రోమా 2:11లో దేవుని వాక్యం చెప్తున్నది నిజమే. దావీదు పాపము చేసినా దేవుడు పక్షపాతమును చూపించలేదు. మోషే ఇశ్రాయేలీలను ద్రోహులారా అని సంబోధించిన ఆయన పక్షపాతము చూపించలేదు. మన దేవుడు పక్షపాతము లేనివాడు. కనుక ఏ వ్యాజ్యమున్నా అది దేవుని దృష్టికి తీసుకొని రాబడాలి. ఇది ధర్మశాస్త్రము చెప్తున్నటువంటి కేంద్రము అయినటువంటి కట్టడ. ధర్మశాస్త్రము యొక్క కేంద్ర కట్టడ అనవచ్చు. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విధులన్నిటినీ మనం ఆలోచన చేసినప్పుడు ఆ విధులన్నీ దేవుడే నిర్ణయించాడు. వ్యాజ్యములు వచ్చినప్పుడు దేవుని దృష్టికే తీసుకొని రావాలి ఆయన అంటూ ఉన్నాడు. కనుక దేవుని దృష్టికి ప్రతి వ్యాజ్యము తీసుకొని రాబడాలి. ఏదైనాను సరే, ఇప్పుడు పొరుగువాడు నిర్నిమిత్తముగా మన జోలికి వచ్చాడు, ఆ వ్యాజ్యమును దేవుని దృష్టికి తీసుకొని రావాలి. పొరుగువాడు మన పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాడు, ఆ వ్యాజ్యమును దేవుని దృష్టికి తీసుకొని రావాలి. పొరుగువాడు మన విషయంలో దొంగతనం చేస్తుండవచ్చు, ఇక ఏదైనా వివిధ రకాల కారణాల చేత మనలను ఇబ్బందుల పాలు చేస్తూ ఉండొచ్చు. ఆ పొరుగువాడు చేస్తున్నటువంటి కీడును బట్టి, కలిగిస్తున్న ఇబ్బందిని బట్టి ఆ వ్యాజ్యమును మనం దేవుని దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాని విషయమై న్యాయమును తీరుస్తాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దాటిపోదాం. ధర్మశాస్త్రములోని మరికొన్ని కట్టడలను చూద్దాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక గాడిద గాని, ఎద్దు గాని, గొర్రె గాని, ఇంకేదైనా జంతువు కాపాడబడాలని తన పొరుగువానికి ఒకవేళ ఎవరైనా అప్పగిస్తే అది తన పొరుగువాని సంరక్షణలో ఉన్నప్పుడు చచ్చినా, హాని పొందినా, ఎవరూ చూడకుండా అది తోలుకొని పోబడినా వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండాలి అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రమాణం ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి తన సొమ్మును తీసుకొని వచ్చి వేరొక దగ్గర ఉంచుతూ ఉన్నాడు కదా, అలాంటి సందర్భంలో ఆ పొరుగువాడు తన దగ్గర ఉన్నప్పుడు ఎవరన్నా ఏదైనా చేస్తే తనకి నష్టం కలగకుండా దేవుడు ఈ విధిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఇంకొక శత్రువు ఉన్నాడు. ఈ వ్యక్తి తన సొమ్మును తీసుకొని వచ్చి శత్రువు దగ్గర ఉంచాడు. శత్రువు దానిని ఉంచుకొని ఉన్నాడు అనుకుందాం. లోపల శత్రుత్వం ఉంది, పైకి మాత్రం ప్రేమగానే ఉన్నాడు. మరి అతను ఉంచుకునేటటువంటి క్రమంలో దాని సంరక్షణ బాధ్యతలు చూస్తున్నప్పుడు ఎవరైతే వ్యక్తి దాన్ని అప్పగించాడో ఆ వ్యక్తే చాటున దాన్ని దొంగతనం చేసి ఆ నేరము సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తి మీద మోపాడనుకోండి, సమాజం అంతా కూడా ఆ నేరం అతని మీద మోపుతుంది. ఇలాంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇద్దరి మధ్య ఎవరైతే తన సొమ్మును ఇస్తూ ఉన్నాడో, ఎవరైతే ఆ సొమ్మును సంరక్షిస్తూ ఉన్నాడో వారిద్దరి మధ్య తప్పక ఒక ప్రమాణం ఉండాలని, ఒక నిబంధన ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక ప్రామిసరీ నోట్ లాంటిది, ఒక అగ్రిమెంట్ లాంటిది ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా చాలామంది నమ్మి మోసపోతూ ఉంటారు. ధర్మశాస్త్రము అలాంటి పనులకు అవకాశం ఇవ్వకుండా చేస్తూ ఉంది. ఇద్దరి మధ్య ప్రమాణం ఉండాలని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. మానవుల మాట ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కదా. మన మాట ఎలా ఉంటుందంటే ఈరోజు ఒకలాగుంటుంది, రేపు ఒకలాగుంటుంది, ఎల్లుండి అయ్యేసరికి
ఆ మాట గుర్తే ఉండదు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రము ఇలాంటి ప్రమాదాలను నివారించటానికి ప్రమాణము చెయ్యాలి అని చెబుతూ ఉంది. ప్రమాణము లేకుండా ఎవరు సొమ్మును నిల్వ ఉంచుకోకూడదు. ఎవరు సొమ్ముకు సంరక్షకులుగా ఉండకూడదు. అలా ఉంటే ఖచ్చితంగా నష్టాన్ని అర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఏది మంచిది? ప్రమాణము చేయడం అనేది చాలా మంచిది. ఆ తర్వాత విధులను మనం చూచినప్పుడు ఇంకొక కట్టడ ఇక్కడ ఉంటూ ఉంది. ఒకడు తన పొరుగువాని యొద్ద ఏదైనా బదులు తీసుకుని వెళ్ళినప్పుడు దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు దానికి హాని కలిగినా అది చచ్చినా ఖచ్చితంగా ఆ సంరక్షకుడు ఏం చేయాలంటే దాని నష్టమును దాని యొక్క యజమానుడికి అర్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి కట్టడ. ఇంకొక కట్టడను మనం చూచినప్పుడు ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచినట్లయితే ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ధర్మశాస్త్రము బలాత్కారములను ప్రోత్సహించదు. ఇది చాలా తప్పు. ఒక వ్యక్తి బలవంతంగా ఏ స్త్రీనైనా లోబరుచుకున్నప్పుడు తప్పనిసరిగా ఆమెకు ఓలి ఇవ్వాలి, మూల్యము చెల్లించాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలని దేవుని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. శకునాలు చెప్తారు కొంతమంది. శకునాలు చెప్పే వాళ్ళని అసలు బ్రతకనివ్వకూడదని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. సౌలు ఇలాంటి శకునాలు చెప్పేటటువంటి వారిని ఆశ్రయించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంత విచారకరం! దేవుని బిడ్డలు ఈ రోజున చాలామంది ఇలాంటి శకునాలు చెప్పే వాళ్ళని ఆశ్రయిస్తారు. ప్రశ్నలు చెప్పే వాళ్ళని కొంతమంది ఆశ్రయిస్తారు. మరి ఇంకొకటి చెప్పేటటువంటి వారిని ఆశ్రయిస్తారు. ఎంత విచారకరమైన పరిస్థితి! మరి నిర్జీవమైనటువంటి రాళ్లకు రప్పలకు మొక్కేటటువంటి వ్యక్తులు ఏది దేవుని నిర్ణయము, ఏది దేవుని చిత్తం, ఏది దేవుని ముహూర్తం అని చెప్పి నిర్ణయిస్తూ ఉన్నప్పుడు అది ఎంత అజ్ఞానంగా అవివేకంగా ఉంటుందో ఆలోచన చేయండి. కనుక శకునాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, శకునాలు చెప్పే వాళ్ళని బ్రతకనివ్వద్దని ధర్మశాస్త్రం ఖండితంగా చెబుతూ ఉంది. ఈ శకునాలను నమ్ముకొని చాలామంది సోమరిపోతులైపోతూ ఉన్నారు. శకునాలను నమ్ముకొని చాలామంది బద్ధకస్తులైపోయి ఏ పనులు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. కనుక ఇది కూడా చాలా ప్రమాదకరం. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రంలోని ఇంకొన్ని కట్టడలను మనం చూచినప్పుడు పరదేశులను బాధించకూడదు. ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేలీలు కూడా పరదేశులుగా ఉన్నారు కాబట్టి పరదేశులను ఎప్పుడూ బాధించకూడదు. మన ఊరికి కానీ మన సంఘానికి కానీ ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళని ఆదరించాలి, వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను పరామర్శించాలి. ఇది దైవిక లక్షణం. అలాంటి లక్షణం లేనప్పుడు జాగ్రత్త సుమ, దేవుని ధర్మశాస్త్రమును మనం మీరిన వారం అవుతాము. ఆ తర్వాత మృగ సంయోగము చేసేటటువంటి వాడు మరణశిక్ష నొందాలి. ఇది విపరీతమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలా చూస్తూ వెళ్ళినప్పుడు ఒక భేదవానికి ఎవరైనా అప్పిస్తే ఆ భేదవానికి అప్పిచ్చినప్పుడు వడ్డీ తీసుకోకూడదని దేవుని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. ఇంకొక వ్యక్తి దగ్గర వస్త్రం తీసుకుంటే అది సూర్యాస్తమయంలోగా ఇచ్చేయాలని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుగా తీసుకున్న వాటిని తిరిగి సకాలమునకు ఇచ్చేయాలి అనేది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి కట్టడ. అలాంటి సామర్థ్యం లేనప్పుడు అప్పు చేయకూడదని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత దేవునిని నిందించకూడదు. ఇది చాలా పెద్ద పాపం. అధికారులను శపించకూడదు, నిందించకూడదు, శపించకూడదు. దేవునిని నిందించకూడదు. ఏంటి ప్రభువా ఇది, ఏంటిది, ఎందుకు ఇది, ఇలాగా మనం నిందిస్తూ ఒకరిని చూసి మరొకరు పోల్చుకుంటూ సణుగుతూ గొణుగుతూ దేవుని మీద గనక నిందలు వేస్తే అది చాలా భయంకరమైన పాపము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇంకొక ప్రాముఖ్యమైన కట్టడ ఏంటంటే ప్రతి తొలిచూలు పిల్ల దేవునికి ప్రతిష్ఠితము. ఇది చాలా ప్రాముఖ్యమైనది.
ఇక్కడ తొలుచూలు పిల్ల అనగా దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. మన పంటలో ఫలములలో శ్రేష్టమైనది వచ్చేది మొట్టమొదటిది కాబట్టి అది దేవునికి అర్పించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ తర్వాత పొలములో చేల్చబడిన మాంసం తినకూడదు, కుక్కలకు పారవేయాలని దేవుని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వార్లారా, ధర్మశాస్త్రం ఎంత ఖచ్చితంగా ఉందో మనం చూస్తున్నాం. ఆ విధులు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. కనుక దేవుని నియమాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే అవి మన మేలు కొరకే, మనం క్రమశిక్షణ కలిగి పాపములో పడిపోకుండా భయంతో జీవించడానికే. మేలుకరమైన ఈ విషయంలో నుండి ఆత్మీయమైన పాఠాలను నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యమునకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.